Concept of integrated education. Okay, so integrated education is the educational program in which exceptional children attend classes with normal children. ఇక్కడ ఇంటగ్రేటెడ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి మనం తెలుసుకోవాలి అంటే దాని గురించి ఇది ఒక విద్యా కార్యక్రమం అన్నమాట. సో ఇందులో మనం ఏం చూస్తాము అంటే అన్ని అంగాలు ఓకే సో లేదు అంటే అన్ని అవయవాలు కూడా సరిగా పనిచేయనటువంటి విద్యార్థులు ఉంటారన్నమాట. సో వాళ్ళు అన్ని చక్కగా ఉన్నటువంటి మామూలు పిల్లలతో పాటు కలిసి కూర్చొని చదువుకోవడం నేర్చుకుంటారన్నమాట. సో చదువుతూ ఉంటారు, వారి యొక్క విద్యని కొనసాగిస్తారు. సో దాని గురించి చెప్పేటప్పుడు ఇంటగ్రేటెడ్ ఎడ్యుకేషన్ అంటామన్నమాట. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ద కాన్సెప్ట్ ఆఫ్ ఇంటగ్రేటెడ్ ఎడ్యుకేషన్ arises as outcome of National Policy of Education 1986 recommended to provide equal opportunity to all, not only for access but also for success. ఓకే సో ఇక్కడ ఏంటి అంటే ఇంటగ్రేటెడ్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఎలా వచ్చింది, నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ దాని ద్వారా ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చారనమాట 1986 సంవత్సరంలో. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్కరికి కూడా సమానమైనటువంటి అవకాశాన్ని కల్పించాలి, ప్రతి ఒక్కరికి కూడా. ఓకే సో ఏదో మనం సాధించాలి, ఏదో వారిని నడిపించాలి, చెప్పాలి అనేటువంటిది కాకుండా వారికి జయం వచ్చేటువంటి విధంగా, వారి సక్సెస్ని చూసేటువంటి విధంగా వారిని మంచి కోణంలోకి నడిపించాలి అని చెప్తూ ఉన్నారనమాట. ఇంపార్టెన్స్, ఇట్ డస్ నాట్ క్రియేట్ ఫీలింగ్ ఆఫ్ డిఫరెన్సియేషన్ అమాంగ్ డిసేబుల్డ్ చిల్డ్రన్. ఓకే సో ఇంటగ్రేటెడ్ ఎడ్యుకేషన్ వల్ల ఈ యొక్క అంగవైకల్యం కలిగి ఉన్నటువంటి పిల్లలు లేదా వికలాంగులైనటువంటి పిల్లలు మేము వేరుగా చదువుకోవాలా, మాకు వేరే పరిస్థితులు కల్పిస్తారా, అందరిలాగా మేము ఉండకూడదా అనేటువంటి భావన వారిలో ఏర్పడదన్నమాట. సో ఎలాంటి భేదాభిప్రాయాలు తేడాలు ఉండవన్నమాట. ఇట్ హెల్ప్స్ టు రిమూవ్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అమాంగ్ డిసేబుల్డ్ చిల్డ్రన్. అంతేకాకుండా ఎవరైతే ఈ యొక్క వికలాంగులు అయి ఉంటారో సో వాళ్ళకి మేము ఇది చేయలేమా, ఇది మా వల్ల కాదా అనేటువంటి భావన వారికి ఏర్పడకుండా ఉంటుంది అనమాట ఈ యొక్క ఎడ్యుకేషన్ ద్వారా. ఇట్ ఎన్ష్యూర్స్ సోషల్ ఇంటగ్రేషన్. ఇట్ ఇంక్లూడ్స్ ఎఫెక్షన్, లవ్ అండ్ రెస్పెక్ట్ ఫర్ డిసేబుల్డ్ చిల్డ్రన్ అమాంగ్ నార్మల్ చిల్డ్రన్. ఇదేంటి అంటే మరి ఎవరైతే పాపం సరిగా మంచిగా లేనటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి మిగతా పిల్లలు వారి యొక్క ప్రేమని ఆప్యాయతని పంచుతూ ఉంటారనమాట. సో గౌరవం అనేటువంటిది ఉంటుంది. సో ఆ పిల్లల్ని కూడా మనం డిజేబుల్ చిల్డ్రన్, స్పెషల్ పిల్లల్ని కూడా మామూలు పిల్లలతో కలిపినప్పుడు వారి మధ్య మంచి సత్సంబంధం అనేటువంటిది ఏర్పడుతుంది అని చెప్తూ ఉన్నారనమాట. సో 4 key process are important in integrated education: normalization, deinstitutionalization, mainstreaming, inclusion. Okay, so ఇవన్నీ అన్నమాట.